3 కార్యక్రమముల నిర్వహణ. గురుదేవులు తమ ప్రథమ సాక్షాత్కార సమయములో 3 కార్యక్రమాలు చేపట్టమన్నారు. అఖండ దీప సమ్ముఖములో 24 సంవత్సరాల పాటు 24 మహామంత్ర పురస్చరణలు పూర్తి చేయటం, ఆధునిక మానవాళిలో పాతుకుపోయిన దుష్ట స్వార్థపూరిత మనోభావాల నిర్మూలనకు తగిన సాహిత్య సృజనం. దీనికి మొదట అత్యంత ఏకాగ్రతతో కూడిన స్వాధ్యాయం అవసరము. అంతేకాక నా భవిష్యత్ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని సమాజములోని సమకాలీనులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవలసి ఉన్నది. దీనివలన సంఘటనాత్మక శక్తి పెరుగుతుంది. స్వతంత్ర సంగ్రామంలో ఒక స్వయం సేవకునిగా పనిచేయుట. కార్యక్రమాలన్నీ పరస్పర విరోధ స్వభావము కలవే. ఒకదానికి వేరొక దానికి పొంతన కుదుర్చుట కష్టము. కానీ నా సాధనకు స్వాధ్యాయమునకు అడ్డు రాలేదు. ఈ 24 సంవత్సరాల కాలములోనే వాటంతట అవే సహజముగా నాకు కూడా ఆశ్చర్యం కలిగే విధంగా పూర్తి అయ్యాయి. ఇలా సక్రమంగా అన్ని కార్యక్రమాలు పూర్తి అవడానికి కారణం నా సామర్థ్యము ఏమాత్రమూ కాదు. అంతా మొదటి నుండి నాకు మార్గదర్శకులైన గురుదేవుల ఆశ్చర్యకరమైన క్రీడయే. మహాపురస్చరణ కార్యక్రమము నిర్విఘ్నముగా కొనసాగుతూ ఉండేది. గురుదేవుని ఆదేశానుసారం ఏ రోజున సాధన మొదలుపెట్టినానో ఆ రోజునే ఆవునేతి అఖండ దీపాన్ని స్థాపించాను. దీని బాధ్యత నా భార్య తీసుకున్నది. ఆమెను నేను కూడా మాతాజీ అని సంబోధిస్తాను. పసివాడిని చూచుకునేంత జాగ్రత్తగా అఖండ దీపాన్ని చూసుకోవలసి వచ్చింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ఆరిపోయే ప్రమాదం ఉన్నది. ఏ రకమైన వ్యవధానము కలగకుండా ఇన్నాళ్ళు అఖండంగా వెలుగుతూనే ఉంది. దాని కాంతిలో కూర్చుని సాధన ఆరంభించినచో మనస్సులో వాటంతట అవే దివ్య భావాలు ప్రస్ఫుటించటం జరిగేది. ఏ సమస్య అయినా సామాన్య బుద్ధితో పరిష్కరించబడనప్పుడు ఈ అఖండ జ్యోతి ప్రకాశ కిరణాలతో అతి సులభంగా వాటిని పరిష్కరించడం జరిగేది. పురస్చరణ కాలములో నేను పాటించే విధి విధానం రోజు 66 మాలల జపం, గాయత్రీమాత చిత్రము వద్ద ధూప దీప నైవేద్య అక్షత పుష్ప జలముతో పూజనము, జపముతో పాటు ఉదయిస్తున్న సవితృదేవతా ధ్యానము, జపానంతరము సూర్య అర్ఘ్య ప్రదానము. గాయత్రీ మంత్రంతో ఏ విధమైన బీజమంత్రము కలిపే తాంత్రిక విధానం అవలంబించలేదు. గాయత్రీ మాత పటము మీద అనంతమైన శ్రద్ధ ఉండేది. ఆమె సాక్షాత్తు నా ముందు కూర్చున్నట్లే ఉండేది. అప్పుడప్పుడు కంటి నుండి ప్రేమాశ్రువులు వర్షించేవి. మనస్సు నిలబడకపోవుట అనేది ఎప్పుడూ జరిగేది కాదు. అనుకున్న కాలము పూర్తి అయినదని గడియారపు అలారం వల్ల తెలిసేది. లేకపోతే ఆసనము నుండి లేవాలని అనిపించేది కాదు. ఉపాసనా క్రమమునకు ఒక్కరోజు కూడా విఘ్నం రాలేదు. ఇదే స్వాధ్యాయమునకు కూడా వర్తిస్తుంది. దీని కొరకు వేరుగా కాలము కేటాయించవలసిన అవసరము లేదు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో చాలా దూరం నడిచి వెళ్ళవలసి వచ్చేది. కార్యక్రమాల సమయంలో కానీ లేక పరామర్శ కాలములో కానీ చదువుట ఆపేవాణ్ణి. సాధారణంగా గంటకు 40 పేజీలు చదివేవాణ్ణి. మామూలుగా ప్రతిరోజు 2 గంటలు చదువుటకు వీలయ్యేది. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ వీలయ్యేది. ఈ విధంగా 2 గంటల్లో 80 పేజీలు, సంవత్సరంలో 29,000 పేజీలు. ఈ విధంగా 60 సంవత్సరాలలో నేను నా అభిరుచికి అనుగుణంగా ఉండే 1,75,000 పేజీలు చదివాను. విహంగ దృష్టిలో రోజుకి 13,000 పేజీలు చదువుట చాలా సులభంగా ఉండేది. ఈ విధంగా 60 సంవత్సరాలలో నాకు అవసరమనిపించే అనేక పుస్తకాలను అనేక విషయాల మీద చదివాను. మహాపురస్చరణ పూర్ణాహుతి తర్వాత చదువుటకు కాలము బాగా దొరికేది.
అప్పుడు మన దేశంలోని అనేక గ్రంథాలయాలకు వెళ్ళి లభ్యమైన అనేక అమూల్యమైన గ్రంథాలని ఆముద్రిత ప్రతుల్ని చదివాను. కాలక్షేపము కొరకు ఒక్క పేజీ కూడా చదవలేదు. ఏది చదివినా ఆ విషయంలో ప్రావీణ్యత పొందాలనే తపనతో చదివేవాడిని. అందువలన చదివిన ప్రతి విషయము గుర్తుండేది. ఒక వ్యాసము రాయాలన్నా, చర్చలలో పాల్గొన్నా చదివిన విషయము తేలికగా గుర్తుకు వచ్చేది. అనేకులు నన్ను మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వము అనేవారు. అఖండ జ్యోతిలో నేను వ్రాసిన వ్యాసములను చూసి అనేకులు ఒక వ్యాసము వ్రాయుటకు ఎన్ని పుస్తకముల నుండి సమాచారము సేకరించవలసి వచ్చేదో అని ఆశ్చర్యపోయేవారు. ఇదే యుగ నిర్మాణ యోజన యుగశక్తి పత్రికలకు కూడా వర్తిస్తుంది. కానీ ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. నేను ఏమి చదివినా పనికి వచ్చేది మాత్రమే మనస్ఫూర్తిగా చదివేవాడిని. అందువల్ల సమయం, సందర్భం వచ్చినప్పుడు వాటంతట అవే గుర్తుకు వచ్చేవి. పూర్తి తన్మయత్వంతో చదివినచో ప్రతి ఒక్కరూ దానిని సాధించగలరు. నా జన్మభూమి అయిన పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది. అందువలన స్కూల్ విద్య ప్రమాణాలతో పోల్చి చూస్తే అంతే చదివాను. సంస్కృతము మా వంశంలోనే కలిసిమెలిసిపోయింది. నాన్నగారు సంస్కృతంలో అసాధారణ విద్వత్తు కలవారు. మా అన్నదమ్ములు కూడా తరతరాల నుండి పురాణ కథా కాలక్షేపము, పౌరోహిత్యము చేయుట వలన వాటి వివరాలు కూడా తెలిసినవి. అందువలన నాకు స్వయముగా డిగ్రీలు లేకపోయినను సంస్కృతములోనూ హిందీలోనూ ఎంఏ పరీక్షలకు వెళ్లే వాళ్లకు పాఠాలు చెప్పేవాడిని. ఇతర భాషలు నేర్చుకునే విధానము ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. జైలులో ఉన్నప్పుడే మెత్తని రాళ్లతో ఇంగ్లీష్ రాయటం మొదలుపెట్టాను. అలాగే లీడర్ అనే ఆంగ్ల వార్తాపత్రిక జైలులో దొరికితే దానిని మెల్లగా ఇతర ఖైదీల సాయంతో చదువుట నేర్చుకున్నాను. ఈ విధంగా 1 సంవత్సరములోనే జైలు నుండి విడుదల అయ్యేసరికి ఆంగ్ల జ్ఞానము వచ్చినది. మిత్రులతో చర్చించుకునటం వల్ల జైలుకు వెళ్ళినప్పుడల్లా నా ఆంగ్ల పద పరిజ్ఞానం చాలా ఎక్కువైనది. అప్పుడే వ్యాకరణము కూడా నేర్చుకున్నాను. దీనికి బదులు వాళ్లకు సంస్కృతము, హిందీ నేర్పించాను. అదేవిధంగా నడుస్తూ అన్ని భాషలు నేర్చుకున్నాను. గాయత్రిని బుద్ధిప్రదాయిని అంటారు. ఇతరులకు ఆ లాభం వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఈ లాభాన్ని ప్రత్యక్షంగా చూశాను. అఖండ జ్యోతిలో వాడబడిన సంస్కృతము కలిపిన హిందీ భాష అనేక హిందీ ఆచార్యులకు మార్గము చూపించింది. ఇదంతా ఆ మహాప్రజ్ఞ యొక్క ఆశీర్వాదమే. గురుదేవులు చెప్పిన 3వ పని కాంగ్రెస్లో పనిచేయుట. దీనివలన అనేక మంది ప్రతిభా సంపన్నులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ నేను క్రమశిక్షణతో కూడిన వినమ్ర స్వయం సేవకుడుగానే ఉంటూ ఉండేవాడిని. అందువలన పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వారి సేవకు నన్నే వినియోగించేవారు. నా వయస్సు కూడా చాలా తక్కువే అగుట వలన అనేక లాభాలు కలిగినవి. సబర్మతి ఆశ్రమము వద్ద గాంధీ గారితోనూ, పవనార్ ఆశ్రమములో వినోబా భావేతోనూ ఉండే భాగ్యము కలిగినది. అనేకులు వారి దగ్గరకు వెళ్ళి దర్శనము చేసుకుని వచ్చేస్తారు. నేను వాళ్ళ సంబంధం వలన అనేక విషయాలు తెలుసుకోగలిగాను. ఆ స్మృతులన్నీ ఇచ్చట వ్రాయుట అప్రస్తుతములు. కానీ కొన్ని సంఘటనలు నా భవిష్యత్ కార్యక్రమాలకు చాలా సాయం చేశాయి. అది 1933 సంవత్సరంలో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్న రోజులు. ఆ రోజుల్లో కాంగ్రెస్ సంస్థ నిషేధించబడినది. సమావేశాలకు వెళ్ళిన వారంతా పట్టుబట్టారు. కొన్ని చోట్ల కాల్పులు జరిగినవి. భరద్వాన్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఆసన్సోల్ జైలుకు పంపించారు. ఆ పట్టుబడిన వారిలో నేను, ఆగ్రా జిల్లాకు సంబంధించిన 3 కార్యకర్తలు ఉన్నాము. మాతో పాటు అరెస్టైన వారిలో శ్రీ మదన్ మోహన్ మాలవ్య గారు, స్వరూపరాణి నెహ్రూ, దేవదాస్ గాంధీ, రవి అహ్మద్ కిద్వాయ్ మొదలగు విశిష్ట కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. మాలవ్యాజీ, స్వరూపరాణి మమ్ములను సొంత పిల్లల్లాగా చూసుకునేవారు.
జైలులో ఉన్నన్నాళ్ళు మదన్ మోహన్ మాలవ్య గారు ప్రతిరోజు సాయంత్రం మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించేవారు. ఆ రోజు ప్రసంగంలో కాంగ్రెస్ అందరిది అనే భావన పటిష్టము చేయటం కొరకు ప్రతి పురుషుడు రోజుకి ఒక కాణి, ప్రతి స్త్రీ ఒక పిడికెడు బియ్యం ఇవ్వాలి అని తీర్మానించారు. ఆ విధముగా కాంగ్రెస్ ఆర్థికముగా బలము పుంజుకొనుటయే కాక ఈ సంస్థ మనదే అనిపించింది. ఈ ఆధారంగానే ఋషులు పెద్ద పెద్ద గురుకులాలు నడిపేవారు. గురుదేవులు నా భవిష్యత్ కార్యక్రమాల గురించి సూచనప్రాయంగా ఒక పెద్ద సంస్థను స్థాపించవలసి ఉంటుంది అని అన్నారు. అప్పటి నుండి దానికి కావలసిన ధనము ఎలా వస్తుందా అని మదనపడేవాడిని. ఈ జైలు యాత్రలో దానికి కావలసిన సూత్రం లభించినది. విడుదల అయిన తర్వాత నేను స్వయముగా సంస్థను స్థాపించవలసి వచ్చినప్పుడు ఈ సూత్రాన్నే పాటించాను. ప్రతి సాధకుడు నిత్యము 10 పైసలు లేక పిడికెడు బియ్యం సంస్థకు అంశదానంగా ఇవ్వాలి అని నిర్ణయించాను. ఈ విధంగా ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల వ్యయముతో ఆశ్రమమును ఇతర ఖర్చులను భరించగలిగాను. స్వాతంత్రము వచ్చే వరకు కాంగ్రెస్ కార్యకర్తగా, స్వయం సేవకుడుగా నా సాధనను ప్రాణప్రదముగా చేశాను. స్వరాజ్యం వచ్చాక అన్ని రంగాలలో వాస్తవిక స్వరాజ్యం నా లక్ష్యమైనది. రాజనీతిలో ఉన్నవాళ్లు రాజకీయ, ఆర్థిక స్థితులను పటిష్టం చేయాలి. కానీ సామాజిక, భౌతిక, ఆచరణాత్మక స్థాయిని సమున్నతము చేయగలిగేది ఋషులు మాత్రమే. ఈ నూతన కార్యక్రమ బాధ్యత గురుదేవుల ఆదేశానుసారము తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు తీసుకున్న ఖద్దరు ధారణ నియమాన్ని మాత్రమే జీవితాంతం కొనసాగిస్తూ ఇతర క్రియాత్మక కాంగ్రెస్ కార్యక్రమముల నుండి స్వాతంత్రం లభించిన వెంటనే తప్పుకున్నాను. దీనికి బాపూజీ ఆశీర్వాదమే కాక దైవీ ఆజ్ఞ కూడా కారణం. 20 సంవత్సరములు స్వాతంత్ర సంగ్రామములో పాలు పంచుకున్నందున పెన్షన్ కొరకు నాకు కాగితము పంపినప్పుడు నేను వద్దు అన్నాను. కాంగ్రెస్ అనుయాయులు నన్ను శ్రీరామమత్ ఎత్జీ అని పిలిచేవారు. ఆనాటి వృద్ధులకు పనికి అందరికన్నా ముందు, కీర్తికి అందరికన్నా వెనుక ఉండేవాడిగా నేను సుపరిచితుడనే. ఈ 3 పనులు గురుదేవుల ఆదేశానుసారము పూర్తి తన్మయత్వముతో, తత్పరతతో చేశాను. మధ్యలో 2 సార్లు 6 నెలలు హిమాలయాల్లో ఉండేటట్లుగా గురుదేవులు పిలిచారు. స్వాతంత్రము కోసము పని చాలా అవసరం. అందువలన నీవు 6 నెలలు ఉంటే చాలు అన్నారు. గురుదేవులు 6 నెలల్లో ఏం చెప్పారో, నాతో ఏమి చేయించారో పాఠకులకు తెలియనవసరము లేదు. అందరికీ తెలిసిన నా జీవితములోని లెక్కలేనన్ని సంఘటనలలో ఆ దైవశక్తి యొక్క అనంత కృపను అనేకసార్లు అనుభవించి కృతకృత్యుడను అయ్యాను.